మరొక పక్కన చాలామందికి నాలిక మడత పెడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలా. మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా, విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు 4,600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి. చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తాను.